రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైనటువంటి పరిహారం అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడం. ఇప్పుడు ఇందులో కూడా వరద బాధితులకు 5 లక్షలు చనిపోయింది. అదే ఎల్జీ పాలిమర్స్ అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చినప్పుడు ఏమన్నాం, అద్భుతంగా చేశారు అనుకున్నాం. అట్లాగే ఈ మధ్యన ఒక ఫార్మా కంపెనీ వైజాగ్లో పేలినప్పుడు చనిపోయినప్పుడు కూడా 1 కోటి రూపాయలు ఇప్పించింది కదా ప్రభుత్వం. దాంతోపాటు అప్పట్లో జగన్ గాయపడ్డటువంటి వాళ్ళకి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు ఇప్పిస్తే వీళ్ళు గాయపడ్డటువంటి వాళ్ళకి కూడా 15 లక్షలు ఏమో ఇప్పించారు. కాబట్టి మంచి పరిహారం ఇప్పించారు. అంటే ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇప్పించేటటువంటి సంస్థలు ఈవెన్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిహారం విషయంలో కూడా అట్లాగే ఆలోచిస్తారు ఎంత అనేటట్టు. ఇంతవరకు గతంలో మ్యాక్సిమం ఇచ్చినటువంటి సందర్భం 10,000, నిండా మునిగిన వాళ్ళకి 10,000, పాక్షిక మునిగిన వాళ్ళకి 5,000. అదేది పాకలు ఉండి కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి ఇస్తారు. ఇట్లా కంప్లీట్ గా ఇళ్ళు అంటే ఇప్పటిదాకా ఉన్న మునకలన్నీ కూడా కృష్ణానది లోపల ప్రాంతాలు. ఇదివరకు ఏరియాలో మునిగినా కూడా కంప్లీట్ మునిగేది ఉండేది కాదు. మాక్సిమం నడుము లోతు నీళ్ళు ఉండటం అనేది చూసాం గతంలో ఈ ఏరియాలో. ఇట్లా 8 అడుగులు 7 నుంచి 9 అడుగుల మధ్యలో వచ్చినటువంటిది ఫస్ట్ టైం. కాబట్టి ఈ స్థాయిలో ఒక ఫ్లోర్ మునగడము ఫస్ట్ టైం. అది చారిత్రాత్మకం. అందులోకి ఆ ప్రాంతంలో వరద రావడం ఒక చారిత్రాత్మకం ఆ స్థాయిలో. అదే సందర్భంలో ఆ వరదకి ఇచ్చిన పరిహారం కూడా చారిత్రాత్మకమే. కాకపోతే అది సరిపో